కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మరోసారి మొండి చేయి చూపించింది. విభజన హామీలు, పెండింగ్ ప్రాజెక్టులకు ఈసారైనా నిధులు కేటాయిస్తారని ఆశించినా చివరకు నిరాశ మిగిలింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున 8 మంది పార్లమెంటుకు ఎంపికయ్యారు. వీరిలో కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కేంద్ర మంత్రి పదవులు కూడా చేపట్టారు. దీంతో రాష్ట్రానికి కేంద్రం నిధులు కేటాయిస్తుందని ఇటు రాజకీయ నేతలతో పాటు ప్రజలు కూడా ఆశించారు. కానీ ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వాములైన ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు కేంద్రం అధికంగా నిధులు కేటాయించింది. తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించలేదు. నిధులు కేటాయించకపోవడంపై ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు సైతం తీవ్రంగా విమర్శించారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించాలని పలుమార్లు స్వయంగా తానే వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులకు వినతి పత్రం అందజేశామని, అయినా పట్టించుకోలేదని అన్నారు. పక్క రాష్ట్రమైన ఏపీకి నిధులు కేటాయించడంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ తెలంగాణకు పైసా ఇవ్వకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తెలంగాణపై వివక్ష చూపించారని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని, ఆ పదాన్ని పలకడానికి కూడా కేంద్రం ఇష్టపడలేదని, వారి మనసులో ఇంత కక్ష ఉందని తెలంగాణ ప్రజలు అనుకోలేదని ఆయన పేర్కొన్నారు. పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్కు నిధులు కేటాయించిన ప్రభుత్వం అదే చట్టం ప్రకారం తెలంగాణకు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీ తన కుర్చీని కాపాడుకునే విధంగా బడ్జెట్ ఉందని ఘాటుగా స్పందించారు. ఇక బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా బడ్జెట్ను తప్పుపట్టారు. ఎప్పటిలాగే కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. నిధుల కోసం కాంగ్రెస్ మంత్రులు ఢిల్లీలో ధర్నా చేయాలని, తాము కూడా పాల్గొంటామని తెలిపారు. ఇక బడ్జెట్పై తెలంగాణ బీజేపీ నాయకులు స్పందించారు. దేశం పురోగతి చెందేందుకు ఈ బడ్జెట్ పూర్తిగా ఉపయోగపడుతుందని, ముఖ్యంగా మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం అనేక పథకాలు తీసుకొచ్చినట్టు చెబుతున్నారు. అయితే బీజేపీ నేతలు బడ్జెట్ను సమర్థించుకోవడం పట్ల ప్రజల్లో కూడా వ్యతిరేకత నెలకొంది. మరి భవిష్యత్తులో అయినా రాష్ట్రానికి నిధులు కేటాయిస్తారో లేదో అనేది వేచి చూడాల్సి ఉంది.